వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం చికెన్ ఫ్రై, ఎంతో రుచికరమైనటువంటి చికెన్ ఫ్రై. దానికి కావాల్సింది 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. దానిలో 2 స్పూన్ల, 1 కేజీకి 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. కేజీకి మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను, 1 కేజీ చికెన్కి 2 స్పూన్ల సాల్టు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుంటే 10 నిమిషాలు చాలా బాగుంటుందండి. వెంటనే వేసుకోకుండా పెట్టుకోండి. మనం కళాయిలో 3 టీ స్పూన్ల నూనె వేసుకొని ఇంకా మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టొద్దండి, హైలోనే చేయాలి. ఇప్పుడు దానిలోకి మసాలా అండి. 1 అర స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 4 చెక్క అండి, 4 లవంగాయలు, 4 యాలక్కాయలు, 1 చిన్న చెక్క ముక్క వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు. వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. కరివేపాకు వేసుకొని మనం చికెన్ ఫ్రై అవుతుంది. మన మసాలా రెడీ అయిపోయింది. 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు వేసానండి. మంచిగా ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం ఎక్కువే వేసుకోండి. బాగా వేగినాక ఇంకెలా దాన్ని కూడా కలుపుకోవాలి మంచిగా. అందరూ ఆఖరిని వేసుకుంటారు, కానీ దీంట్లో మన స్పెషల్ ఏంటంటే కొంచెం వేగిన తర్వాత వేసేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందండి. మనం ఇందా తీసుకున్నటువంటి మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. మంచి వాసన వస్తుందండి, సువాసన. మన పక్కింటి వారు కూడా ఏం కూర అని అడుగుతారు, అంత మంచి సువాసన వస్తుంది. మనకి ఎక్కువ నూనె కూడా అవసరం అవ్వదండి. చక్కగా ఇలా కలుపుకోవాలి. మంచిగా ఎర్రగా వేగిందండి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారింది అనుకోండి. చూసారా, మంచిగా వేగింది. కొంచెం చల్లారినాక ఒక నిమ్మకాయ తీసుకొని చక్కగా దానిలో పిండండి. బాగా కలుపుకోవాలండి. నిమ్మకాయ పిండినాక చల్లారినాకే పిండండి నిమ్మకాయ రసాన్ని. మంచిగా ఇలా కలుపుకొని రెడీ అండి మన గుమ్మగుమ్మలాడే రుచికరమైన చికెన్ ఫ్రై. ఇలాగ టమాటా రసంలో వేసుకొని ఈ చికెన్ ఫ్రైని కనుక తింటే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.